ఓం శ్రీగురుభ్యో నమః. గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనిషృణ్వాధనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాచేభిర్వాచనీవతి ధీనామవిత్రేవతో శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అందరికీ కూడా నమస్కారం. ప్రతి ఒక్కరికి కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఆయురారోగ్య మనోవాంఛలు కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నవంబర్ నెలలో తులాలగ్నం నందు శుక్రుల్లో రవి అదేవిధంగా చంద్రుడు బుధుడు ప్రవేశించడం దానివల్ల కలిగేటువంటి మార్పులు అంటే నవంబర్ 10వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా కొన్ని రాసుల వారికి రాజభోగం అనేటువంటిది ఏర్పడుతోంది. ఏ రాశి వారికి ఈ రాజభోగాలు ఏర్పడుతున్నాయి? కొంతమంది ఆర్థికంగా అప్పులు తీర్చి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుకుంటున్నారు. అందులోనూ శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశం కలిగేటువంటి గోచర జరుగుతుంది. ఇవన్నీ కూడాను నవంబర్ నెలలో శుక్రుడితో రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజులు కలయిక జరుగుతోంది, దానివల్ల జరిగేటువంటి ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఈ సమయంలో మనకి ఏదైనా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందా, దాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలి, ఏదన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా, ఆ అవకాశం ఉంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే శృతిలో ఎలా తప్పించుకోవాలి, ఏ దేవతామూర్తిని మనం ఈ 25వ తారీఖు వరకు కూడా ఆచరిస్తే మనకి ఏ విధమైనటువంటి లాభయుక్తం జరుగుతాయి, మనం ఒక స్థాయి అనేటువంటిది ఎప్పుడు మారుతుంది అనేటువంటి ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో తులారాశి యుక్తంలోకి శుక్రుడు అందలి రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజు మారుతున్నారు, ఈ మార్పుల వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీని పరిష్కారాలు ఏమిటి, తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి వ్యవస్థలు ఏమన్నా మనకి అందిపుచ్చుకుంటామా, భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతాయా అనేటువంటి విషయాలు కూలంకషంగా పరిశీలన చేద్దాం. ఈ 10వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 25వ తారీఖు వరకు కూడా శుక్రుడు రాక్షసుల అధిపతి గురువుడు కాబట్టి అందులోనూ శుక్రాచార్య యొక్క అనుగ్రహం ఉంటే అనుకున్నటువంటి పనులు ఉన్నతమైన స్థాయిలో పూర్తయ్యి మన పేరు ప్రఖ్యాతులు ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశం కలుగుతుంది. ఈ ద్వాదశ రాశుల్లో వారికి కూడా 5 రాశుల వారికి అద్భుతంగా ఈ 25 వరకు ఒక గోల్డెన్ పీరియడ్ గా చెప్పచ్చు. ఏ రాశి వారికి ఈ గోల్డెన్ అవకాశాలు ఏర్పడుతున్నాయి, ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుందాం. అంతేకాకుండా వచ్చేటువంటి ప్రమాదాలు తప్పించుకోవడానికి ఏ మూలమంత్రాన్ని మనం పఠించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది. ధనుసు రాశి వారికి నవంబర్ నెల 10వ తారీఖు నుంచి 25 వరకు కూడా శుక్రుల్లో రవి ప్రవేశించడం, 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం, 21వ తారీఖు నుంచి 25 వరకు కూడా శుక్రుల్లో బుధుడు ప్రవేశించడం వల్ల ఏ విధమైన మార్పులు జరుగుతున్నాయని తెలుసుకుందాం. ధనుసు రాశి వారు ఇన్ని రోజులుగా మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, ఇన్ని రోజులుగా మీరు ఏ గోలు కోసమైతే ప్రయత్నం చేస్తున్నారో, ఇన్ని రోజులు మీరు దేని కోసమైతే కష్టపడుతున్నారో ఆ కష్టం తీరి మంచి ఫలితం అనేటువంటిది ఖచ్చితంగా నవంబర్ నెల 12వ తారీఖు నుంచి 17 వరకు మీ శ్రమకి గుర్తింపు లభిస్తోంది. ఇది కథ
నీ యొక్క భవిష్యత్తు, దీనిలోనే నీ యొక్క భవిష్యత్తు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతోంది అనేటువంటి ఒక మంచి అవకాశం వింటారు. పైగా మిమ్మల్ని గుర్తిస్తూ ఉంటారు. అబ్బా, ఇతను ఇప్పటి నుంచి కదా, ఇంతకు ముందు ఏమైపోయినాయి తెలివితేటలు, ఇంతవరకు నువ్వు ఎలా ఆలోచించావు, ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నావు అని మీలో ఒక నూతన ఉత్సాహం అనేటువంటిది 12వ తారీఖు నుంచి 17 మధ్యలో ఏర్పడుతుంది ధనుసు రాశి వారికి. పైగా శుక్రులో చంద్రుడు ప్రవేశించడం వల్ల 18వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా ఎవరు చూడనటువంటి వింత కోణాల్లో సమస్యలు చూడడం, దాన్ని ఒక గట్టెక్కించడం, ఇది మీ యొక్క వ్యవస్థ అనేటువంటి విషయం నలుగురికి తెలియడం, సమాజంలో గౌరవం పెరగడం అనేటువంటి జరుగుతుంది ధనుసు రాశి వారికి. ఇక శుక్రులో బుధుడు అనేటువంటిది 21వ తారీఖు నుంచి 25 వరకు ఉండడం వల్ల మీ పాత స్నేహాలు కానీ, లేకపోతే ఇంతకు ముందు మీరు విడిచిపెట్టిన కంపెనీ వాళ్ళు మళ్ళా మీకు ఆఫర్ చేయడం కానీ, మీరు వదులుకున్న బంధాలు కానీ మళ్ళా రావడం, వాటిని ఉపయోగించుకుని ఇంతకు ముందు చేసేటువంటి తప్పు ఏదైతుందో దాన్ని చేయకుండా ఆ బంధాలు మీ కాళ్ళ దగ్గరే పెట్టుకుని మీరు ఒక ఆట ఆడించుకోవడం, ఇంతకు ముందు మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు మీరు తిరిగి ఇబ్బంది పెట్టడం, దానివల్ల ఒక ఆనందాన్ని మీరు పొందడం. అది పైశాచిక ఆనందం కాదు. మనం ఎంత ఇబ్బంది పడ్డామో అదే ఇబ్బంది ఎదుటివాడు పడితే తెలుస్తుంది కదా నా బాధ ఏమిటో. ఆ పదానికి ఖచ్చితంగా 21వ తారీఖు నుంచి 25 వరకు కూడా ధనుసు రాశి వారు మీరు పడిన కష్టం ఎదుటివాడు పడి మీ బాధని అతను అనుభవించే విధంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం 18వ తారీఖు నుంచి 21 వరకు చాలా జాగ్రత్తగా ఉండండి ధనుసు రాశి వారు. ఏమవుతుంది అంటే ఆరోగ్యం విషయంలో గొంతు దగ్గర ప్రారంభం చేసుకుని ఈ హృదయం వరకు కూడా ఏదో తెలియని ఇబ్బంది కలగడం, దురద అనేటువంటిది లోపలే ఏర్పడటం, ఏ పదార్థం తిన్నా కూడా అది మింగుడు పడకపోవడం, గొంతుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కలగడం అనేది జరుగుతుంది. ఇది పెద్ద సమస్యగా పెద్ద సమస్యగా మనం చూడవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే ఈ సమస్యకి ఇంట్లో ఉన్నటువంటి ఆయుర్వేద చిట్కాలతోటి మీకు ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. కానీ 2 రోజులు మాత్రం గొంతుకు సంబంధించి ఇబ్బంది మాత్రం ధనుసు రాశి వారు ఖచ్చితంగా పడాలి. 19వ తారీఖు నుంచి 21 మధ్యలో ఖచ్చితంగా ఈ 2 రోజులు కానీ, 23వ తారీఖు మధ్యలో కానీ ఖచ్చితంగా గొంతుకు సంబంధించిన ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. ఇక ధనుసు రాశి వారు ఆర్థికంగా కూడా నిలబడేటువంటి అవకాశం 14వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 21వ తారీఖు వరకు ఆర్థికంగా కాస్త ఒక సెటిల్మెంట్కి వస్తారు. అప్పులు పూర్తిగా తీర్చరు, కానీ అప్పులు తీర్చే వాళ్ళకి మీ మీద ఒక నమ్మకం అయితే ఏర్పడుతుంది. ఇంకాస్త గడువిస్తారు. మీరు అనుకున్న విధంగా అప్పులు అనేటువంటి తీరడానికి మార్గాలు కూడా ఈ 17వ తారీఖు నుంచి 21 మధ్యలో కనబడతాయి. దీనివల్ల కాస్త మీరంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంటూ ఉంటారు. ధనుసు రాశి వారు ఈ 10వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 25 వరకు కూడా నిత్యము లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదవడం, లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రతిమకి తామర పూసలతో మాల వేసి స్వామివారి ఎదురుగా నేతి దీపారాధన, తెల్లటి ఒత్తు వేసి నేతి దీపారాధన చేయడం చాలా మంచిది. మీ యొక్క స్థితిగతులు, మీ యొక్క మాట తీరు మారడం వల్ల శత్రువులు పెరగకుండా ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు.